అసలు ఈ క్యాన్సర్‌కి గల కారణాలేంటి? ఎందుకొస్తుంది? ఎవరిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది? నమస్తే. నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ. సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్. సో, క్యాన్సర్ కారణాలేంటి? ఒకటి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. సో, వంశపారంపర్యంగా క్యాన్సర్ వ్యక్తులు అంటే క్యాన్సర్‌తో సఫర్ అయినటువంటి వ్యక్తులు వంశపారంపర్యంగా ఒకవేళ ఉండుంటే గనక, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్‌కి ఆ యొక్క టెండెన్సీస్ ఉండే అవకాశాలుంటాయి. బట్ రావాలని రూల్ లేదు. బట్ ఉండే అవకాశాలుంటాయి. బట్ సెకండ్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఇష్యూస్ అండ్ ఎమోషనల్ ఇష్యూస్. సో, ఎమోషనల్ ఇష్యూస్‌కొచ్చేటప్పుడు ఎక్కువ శాతం విపరీతమైనటువంటి టెన్షన్స్, సో అన్‌కంట్రోల్డ్ ఎమోషనల్ ఇంబాలెన్సెస్ లైఫ్‌లో జరిగి ఉంటే గనక అది మనకి లీడ్ చేసే అవకాశాలుంటాయి క్యాన్సర్. రెండోది లైఫ్ స్టైల్ ఇష్యూస్. లైఫ్ స్టైల్ ఇష్యూస్‌లో ముఖ్యంగా ఫుడ్, డైట్. సో, ఇప్పుడు మనం చూస్తున్నాము డైట్ ఏంటంటే అందరూ కూడా రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువగా వాడడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా వాడడం, ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువగా వాడడం, బయట జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, రిపీటెడ్‌లీ బాయిల్ చేసేటటువంటి ఆయిల్స్‌లో ఫుడ్ ప్రిపరేషన్ చేయడం, దానిని రిపీటెడ్‌గా వాడడం అండ్ అల్యూమినియం పాత్రల్లో ఆహారం అనేది వండడం గానీ, లేదంటే వినియోగించడం గానీ జరుగుతా ఉంది. ప్లాస్టిక్ వాడకం పెరుగుతుంది. సింపుల్‌గా మనం బయట చూస్తాం. అంటే చిన్న ఏ హోటల్‌లోనైనా కూడా ప్లాస్టిక్ పేపర్స్ కంపల్సరీ ఉంటున్నాయి. ప్లాస్టిక్ ప్లేట్స్‌లో తింటున్నారు. సో, ఇవన్నీ కూడాను ఈ ప్లాస్టిక్ వాడకం అనేది మనకి డైరెక్ట్‌గా ఈ కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి వాటిలో. వేడిగా ఉండేటటువంటి ఫుడ్ ఐటెమ్స్ దీనిలో సర్వ్ చేయడము, ప్లాస్టిక్ బాక్సుల్లో చేయడం వల్ల ఏంటంటే ఈ కార్సినోజెనిక్ ఏజెంట్స్ డైరెక్ట్‌లీ మన బాడీలోకి వెళ్ళడం, అవి క్యాన్సర్ రిలేటెడ్ టెండెన్సీస్‌ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేయడం, దానికి సరిపడా ఏదైనా ఒక రీజన్ దొరికిందంటే సెల్స్ అనేవి మళ్ళీ అగైన్ ఈ గ్రోత్స్ అనేది పెంచుకొని క్యాన్సర్‌గా మారే అవకాశాలు చూస్తున్నాం. సో, లైఫ్ స్టైల్ ఇష్యూస్‌లో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది వ్యాయామం సరైనటువంటి విధానంలో లేకపోవడం. సో, మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల ఒబేస్ అవుతున్నారు. హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఒబేస్ అవుతున్నారు. సరైనటువంటి వ్యాయామం ఇవ్వక కూడా ఒబేస్ అవుతున్నారు. సో, ఒబేస్ పీపుల్‌లో కూడాను ఈ యొక్క టెండెన్సీస్ కాస్త అధికంగా ఉంటాయి. వీళ్ళలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు, థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ముఖ్యంగా థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ వరకు చూస్తే గనక థైరాయిడ్‌లో ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఎక్కువ శాతం ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అనేది డెవలప్ అవుతుంది. సో, ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అనేది కూడాను మనకి క్యాన్సర్‌గా మారే అవకాశాలు కొద్దిమందిలో కనిపిస్తాయి. సో, అందుకని ఈ విషయంలో కూడా కేర్ తీసుకోవాలి. సో, సరైనటువంటి వ్యాయామం, సరైనటువంటి ఫుడ్ హ్యాబిట్స్, ఏం తినకూడదు అనేది ముందుగా గ్రహించాలి. అలానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మెడిసిన్స్. అతిగా మెడిసిన్స్ వాడినటువంటి శరీరం ఏదైతే ఉంటుందో వాళ్ళల్లో ఇమ్యూన్ లెవెల్స్ అనేవి విపరీతమైన డ్యామేజ్ గురవుతాయి. ఏ మెడిసిన్స్ అండి? సో, డెఫినెట్‌గా మనకి చిన్న ఇన్ఫెక్షన్స్‌కి సపోజ్ కామన్ కోల్డ్ వచ్చింది. సో, దానికి ఇమ్మీడియేట్‌గా మెడిసిన్స్ వాడతారు. సో, కాఫ్ వస్తుంది, మెడిసిన్స్ వాడతారు. లేకపోతే మైల్డ్ ఫీవర్ వచ్చిందండి, ఇమ్మీడియేట్‌గా మెడిసిన్ వాడతారు. ఇలా రిపీటెడ్‌గా చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అండి, ఇమ్మీడియేట్‌గా మెడిసిన్స్ వాడతారు. రిపీటెడ్ ఇంటేక్ ఆఫ్ దీస్ మెడిసిన్స్ వల్ల కూడా మనకి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెఫినెట్‌గా డ్యామేజ్ అవుతుంది. సో, ఈ డ్యామేజ్ అనేది అగైన్ లీడ్స్ టు డీఎన్ఏ డ్యామేజ్ కావచ్చు. డీఎన్ఏ డ్యామేజ్ అయితే అది మళ్ళీ క్యాన్సర్‌గా మారే అవకాశాలు ఉంటాయి. సో, మెడికేషన్స్ వాడేటప్పుడు కూడా చాలా నియంత్రణతో వాడాలి. చాలా జాగ్రత్తగా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మాత్రమే వాడాలి. ఈ మధ్య మనం చూస్తున్నాము గూగుల్‌లో చెక్ చేసి, చాట్ జీపీటీలో చెక్ చేసి, మెడికల్ షాప్‌లో మెడిసిన్స్ తీసుకొని ప్రతి చిన్నదానికి, పెద్దదానికి వాడుతున్నారు. అండ్ ఇంకొంతమంది ఎలా ఉంటారంటే మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారండి, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు. దానిని తీసుకొచ్చి అవే రిపీటెడ్‌గా వాడడం చేస్తూ ఉంటారు. ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా ఓకే, అప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే వాడతాం. సో, దీనివల్ల కూడా బాడీ అనేది దాని ఇమ్యూన్ లెవెల్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి అనేది వాళ్ళకి క్లారిటీగా తెలియదు. సో, ఇవన్నీ కూడా మనకి క్యాన్సర్‌కి లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి.